హాయ్ ఫ్రెండ్స్, మనం రాగి పిండితో ఒక రెసిపీ చేసుకుందామండి. రాగి పిండి వేసుకొని ఒక బౌల్లో కొంచెం ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకొని బెల్లం కరిగిచ్చిన నీళ్ళు కలుపుకోవాలి. కలుపుకొని చూడండి, ఈ కంటెన్సీలో వచ్చిన తర్వాత ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ కానీ నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోండి, బాగుంటుంది. పచ్చెనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి వేపుకోవాలి. ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా, ఆ పిండి వేసుకోవాలి. చూడండి, మా అమ్మ ఇది తెల్లబాయ వేసింది, నేనైతే తెల్లబాయ వేయను. ఆ స్మెల్ అనేది నాకు పడదు, అందుకని నేనైతే వేయను. అమ్మ వేస్తుంది. చూడండి, పిండి వేస్తుంది. చూడండి, పిండి వేస్తూ కలుపుకోవాలి. చూడండి, బాగా ఒక హాఫ్ అన్ అవర్ దాకా కలపాలి ఫ్రెండ్స్. హాఫ్ అన్ అవర్ దాకా కలిపితేనే అది ఉడుకుతుంది, లేకపోతే పచ్చి వాసన వస్తుంది. పిల్లలు కానీ తిన్నారంటే కడుపు నొప్పి వచ్చేస్తుంది. దీన్నే ఇంకొంచెం నెయ్యి కానీ వేసుకొని ఇదంతా బాగా మిక్స్ అయిన తర్వాత కొంచెం నెయ్యి వేసుకొని తెల్లబాయి లేకుండా కలుపుకున్నామనుకో లడ్డూలాగా చేసుకోవచ్చు. లడ్డూలాగా చేసుకుంటే ఇంకా బాగుంటుంది. కానీ మనం ఏంటంటే, నాకు రాగి పిండిగానే ఇష్టం, అందుకని చెప్పి బాగా వేపుకుంటున్నా. చూడండి, అంతే ఓకే ఫ్రెండ్స్, బాగా బాయ్. వేగిపోయింది. చూడండి, ఓకే బాయ్.